హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఐ ఎలక్ట్రానిక్స్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందరికి ఇంకొక బేసిక్ ఫోన్ తీసుకొచ్చిన. ఇది 3G ఫోన్ అండి. దీంట్లో అయితే మీకు కొద్దిగా అర్థమవుతాయి, ఇంతకంటే ఓల్డ్ మోడల్ కూడా ఉంటాయి, కానీ ప్రస్తుతానికి మనకు అక్కడ లేవు. చూపిస్తాను. ఇది మీకు తెలుసు కదా, మూత తీయాలి. ఇలా తీస్తే దీంట్లో బ్యాటరీ ఉంటుంది. మాకు కూడా తెలుసు అనేరు, బేసిక్ మోడల్ నుంచి నేర్చుకోవాలి కాబట్టి చెప్తున్నా. దీన్ని బ్యాటరీ కనెక్టర్ అంటారు. సిమ్ స్లైట్ 2, సిమ్ స్లైట్ 1. ఓకేనా. ఇది మెమొరీ కార్డ్ స్లైట్, కెమెరా, ఫ్లాష్. మీకు లేట్ ఎందుకని నట్లు నేను ఇప్పి పెట్టిన అన్ని చూపిస్తాను. దీని లోపల పార్ట్ మీకు చూపిస్తా మొత్తం. ఇది కూడా కస్టమర్ది, అయితే మీకు చూపిస్తాను, తీసుకొచ్చిన. చూడండి. అయితే దీంట్లో దీన్ని ఛార్జింగ్ పోర్ట్ అంటారు. ఇది రేడియేషన్ పాయింట్, నెట్వర్క్ పాయింట్ అని కూడా అనొచ్చు. ఇక్కడ వైబ్రేటర్ ఉంటుంది, లేదు రియల్గా రౌండ్ వైబ్రేటర్ ఉండి ఇక్కడ ప్లస్ మైనస్ ఆ వైబ్రేటర్ కనెక్షన్ ఉంటుంది. ఓకేనా. ఇది వచ్చేసి పవర్ ఐసీ. దీన్ని జూమ్ చేసి అర్థమవుతుందా? పవర్ ఐసీ కామన్గా అందరూ అంటారుగా పవర్ ఐసీ పోయినట్టు వచ్చినాం, అది పవర్ ఐసీ, ఇదే రియల్గా. ఓకేనా. ఇక్కడ స్పీకర్ ఉంటుంది, అదిగో ఈ భాగానికి అతుకొని ఉంటుంది స్పీకర్. ఇది అతుకొని ఇక్కడ కనెక్ట్ అవుతుంది ఆ స్పీకర్. చెప్పనా, ఇది స్పీకర్ కనెక్టర్స్ అండి ఇవి. ప్లస్ అంతేకాకుండా మీకు ఒక ఇంపార్టెంట్ చూపెట్టాలి. ఇక్కడ నెట్వర్క్ రేడియేషన్ పాయింట్ చూపించిన కదా, ఇది నెట్వర్క్ కేబుల్ అండి. ఇది ప్రతి దానికి ఉంటుంది. ఇది లేకపోతే మీకు ఏం ప్రాబ్లం వస్తుందంటే, తీసి చూపిస్తాను మీకు నేను. కామన్గా మీరు అందరు ఫేస్ చేసి ఉండొచ్చు. ఇగో ఈ కేబుల్ తీసిన కదా నేను ఇక్కడ. ఈ కేబుల్ కనుక దీనికి డిస్కనెక్ట్ అయినా, కార్బన్ వచ్చినా, లేకుంటే ఇంకా వేరే ఏదైనా ప్రాబ్లం అయినా ఏం జరుగుతుంది అంటే, మీకు సిటీలో ఉంటే నెట్వర్క్ వస్తుంది, బయటికి పోతే నెట్వర్క్ రాదు. ఇంటి లోపల ఉంటే నెట్వర్క్ రాదు, బయటికి పోతే నెట్వర్క్ వస్తుంది. ఈ ప్రాబ్లం ఈ కేబుల్ వల్ల వస్తుంది. మీకు గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా. మన కామన్గా మాలాంటి మొబైల్ షాపుల కాడికి వస్తే వాళ్ళు ఛార్జ్ చేస్తారు. ఓకే, బాగా చేసి ఇస్తారు, కొత్త కేబుల్ ఎక్స్చేంజ్ చేసి. ఇంకొకటి, ఇది వచ్చేసి పవర్ ఆన్ ఆఫ్ స్టిప్ కనపడుతుంది కదా, దీన్ని పవర్ ఆన్ ఆఫ్ స్టిప్ అంటారు. ఇది వాల్యూమ్ అప్ డౌన్ పవర్ బటన్. ఓకేనా. ఇక్కడ వచ్చేసి ఇది దీనికి సంబంధించిన స్ట్రిప్ అండి. దీనికి సంబంధించిన స్ట్రిప్ ఇది ఏంటిది అంటే ఛార్జింగ్ స్ట్రిప్, ఛార్జింగ్ పీసీబీ అంటారు. ఈ ఛార్జింగ్ పీసీబీ ఇది. ఈ ఛార్జింగ్ పీసీబీ మీకు లైట్ కరెక్ట్ కొడతలేదు, ఇట్లా పట్టుకోబెట్ట కనపడుతుంది. ఛార్జింగ్ పీసీబీ అండి ఇది. ఈ ఛార్జింగ్ పీసీబీ కేబుల్ ఇది, లేకుంటే ఛార్జింగ్ పీసీబీ స్ట్రిప్ అంటారు నేను. ఓకేనా. చూపిస్తా చూడండి మీకు నేను స్ట్రిప్. చూడండి, ఇది తీస్తే వస్తుంది. ఇగో కనపడుతుందా, ఛార్జింగ్ స్ట్రిప్ ఇది. ఓకే, ఇది డిస్ప్లే స్ట్రిప్. ఓకేనా. ఇది ఏదైతే ముందర ఈ డిస్ప్లే ఉందో, ఈ డిస్ప్లే రావడానికి పనిచేయడానికి సంబంధించిన స్ట్రిప్ ఇది. దీన్ని డిస్ప్లే స్ట్రిప్ అంటారు. ఓకేనా. ఇదో చూడండి, ఇది డిస్ప్లే స్ట్రిప్, 27 పిన్ డిస్ప్లే స్ట్రిప్ ఇది. ఓకేనా. ఇది వచ్చేసి టచ్ కనెక్టర్ అంటారు దీన్ని. ఇదో చూడండి, ఇది టచ్ కనెక్టర్ ఫీమేల్, ఇది మేల్ అండి. అయితే ఇది ఈ పైన వస్తుంది అద్దానికి. ఓకేనా. ఇది ఫీమేల్, ఇది మేల్. దీనికి క్లిక్ అయిపోతుంది, ఇన్సెట్ అయిపోతుంది, మనం వచ్చితే కథం పట్టుకుంటుంది, వర్క్ అవుతుంది. దీనికి ఏం షోల్డింగ్ చేసే అవసరం ఉండదు, సేమ్ దీని లెక్కనే. ఓకేనా. ఇది ఫ్రంట్ కెమెరా సెక్షన్ అండి. ఇది ఫ్రంట్ కెమెరా, ఇది బ్యాక్ కెమెరా. ఓకేనా. మనం తీసి చూపిస్తాం మీకు నేను, అర్థమవుతుంది. ఇగో ఇది బ్యాక్ కెమెరా. ఓకే, ఇది బ్యాక్ కెమెరా, బ్యాక్ కెమెరా సెక్షన్ ఇది. చూడండి, ఇది బ్యాక్ కెమెరా సెక్షన్. ఇంకొకటి ఇది మీకు ఓపెన్ చేసి చూపిస్తా. వైట్ వస్తుంది పైకి. ఇది ఫ్రంట్ కెమెరా సెక్షన్ అండి. ఇది ఫ్రంట్ కెమెరా కనెక్టర్, బ్యాక్ కెమెరా మేల్ ఫీమేల్. ఓకేనా. ఇదేమో కనెక్టర్, ఇదేమో మేల్ ఫీమేల్.
ఓకే అండి. ఇంకా వచ్చేసి ఇది దీన్ని మీకు తెలిసిన భాషలో అయితే దీన్ని కొందరేమో మదర్ బోర్డ్ అంటారు, మదర్ బోర్డ్ అంటారు. నేనైతే పీసీబీ అంట, మదర్ బోర్డ్ పీసీబీ. ఇది వచ్చేసి నేను దీంతో చూపిస్తా చూడండి. ఇది వచ్చేసి దీంట్లో ర్యామ్ అండి, ఇది సిపియు. ఓకేనా, ఇది ర్యామ్, ఇది సిపియు. ఓకే, ఇది డిస్ప్లే కనెక్షన్ సెట్టింగ్ ప్లస్ డిస్ప్లే ఐసి లైటింగ్ సెక్షన్ ఇది. ఓకే, దాని కాయిల్స్ ఇవి. ఇక్కడ వచ్చేసి ఇది మీకు నెట్వర్క్ కనెక్షన్కి పోతుంది, ప్లస్ డిస్ప్లే లైటింగ్ కూడా ఇంచు కూడా సెక్షన్ ఒకటి గ్రౌండ్లో వస్తుంది. ఓకేనా, ప్లస్ ఇది మీకు వచ్చేసి నెట్వర్క్ ఐసి ప్లస్ పవర్ ఐసి రెండు దీంట్లో ఉంటాయి. ఓకేనా, దీని లోపల నెట్వర్క్ ఐసి ఉంది, పవర్ ఐసి ఉంది. ఇది రిమూవ్ చేయడం సాధ్యం కాదు, నీకు రిమూవ్ చేసేది కూడా ఒకటి చూపిస్తా. ఇది నెట్వర్క్ ఐసి, పవర్ ఐసి ఉంటుంది దీని లోపల. దాని నుంచి వెళ్ళి దీనికి కన్వర్ట్ అయ్యి ఈ పవర్ చిన్నదానికి కన్వర్ట్ అయ్యి ఇక్కడ కెపాసిటర్ ఉంది కదా, ఇది మైక్రో కెపాసిటర్ ఉంటుంది దీన్ని. ఇది మైక్రో కెపాసిటర్, ఇది మైక్రో రిజిస్టర్, ఇది మైక్రో కెపాసిటర్, ఇది మైక్రో రిజిస్టర్ ఇది కూడా. ఓకేనా, ఇది నెట్వర్క్ సిమ్ తెలుసు కదా, కేబుల్ నెట్వర్క్ ఇది ఈ నుంచి కనెక్ట్ అవుతుంది. ఇళ్ళ నెట్వర్క్ ఐసి ఉంటుంది, పవర్ ఐసి రెండు ఉంటాయి దీంట్లో. ఇంకొకటి ఇది దీంట్లో చూడండి, ఇంకోటి చూపిస్తాం మీకు. దీన్ని సెన్సర్ అంటారు. ఇది ఈ సెన్సర్ ఏం చేస్తుందంటే మనం ఫోన్ చేసినప్పుడు చౌకాడ పెట్టుకోగానే డిస్ప్లేని ఆఫ్ చేస్తుంది ఇది. ఓకేనా, మీరు వీడియో కాల్ మాట్లాడినప్పుడు వీడియో కాలింగ్ మైక్ అంటారు దీన్ని. దీని పక్కకు ఉన్నది కదా, ఈ సెన్సర్ పక్కకు ఉన్నది, ఇది వీడియో కాలింగ్ మైక్ ఇది. ఎందుకంటే ఇగో చూడండి, ఇక్కడ నుంచి మీకు దాని ఎక్కడ ఉంది, దీని పైనే ఉంది హోల్. మీరు గమనిస్తే మీకు అర్థమవుతుంది. హోల్ దీని పైనే ఉంటుంది. ఇగో ఇగో ఇక కనపడుతుందా, ఇక్కడ ఉంది. మీకు కెమెరాలో కరెక్ట్గా కనపడట్లేదు, ఇప్పుడు కనపడుతుందా, చూడండి ఇక్కడ ఉంది హోల్. ఓకేనా, సరే ఈ కెమెరా చూపెట్టలేకపోతుంది, దానిది ఇది చూపెట్టు. ఇది ఎల్ఈడి పవర్ ఇండికేటర్ అంటారు దీన్ని. మెసేజ్ వస్తే రెడ్ కలరు, ఇంకా ఛార్జింగ్ లో అయితే రెడ్ కలరు, ఇట్లా మీకు ఇండికేట్ చేస్తుందిగా, అదండి ఇది. ఓకే, ఇక్కడ వచ్చేసి కూడా పవర్ ఇండికేటర్ ఇది కూడా ఇది ఫ్లాష్గా పనిచేస్తుంది, ఇండికేటర్గా పనిచేస్తుంది. ఓకేనా, ఈడొచ్చేసి మెమొరీ స్లాట్ అండి ఇది. దీన్ని మెమొరీ స్లాట్ అంటారు. మెమొరీ కార్డ్ దీంట్లో ఇన్సర్ట్ చేస్తే ఈ పిన్లో కనెక్ట్ అయిపోతుంది. దీని స్లాట్ సెక్షన్ వచ్చేసి ఇదండి, ఇదంతా మెమొరీ స్లాట్ సెక్షన్. ఇక్కడికి వచ్చేసరికి ఇది నెట్ వైఫై ప్లస్ బ్లూటూత్ హాట్స్పాట్కి సంబంధించింది అండి. ఇది వైఫై పిన్స్ అండి, ఇది హాట్స్పాట్ వైఫై పిన్స్, ఇది వైఫై సెక్షన్. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుకు మీకు ఈ ఇన్ఫర్మేషన్ చాలనుకుంటా ఈ బోర్డు విషయంలో. ఓకేనా, దీన్ని మనం నిజంగా దీంట్లో సిమ్ ఐసి కూడా ఉంటుంది, అది ఇక్కడ మెరిచేది. దాని లోతుగా పోతే మీకు నేను వేరే దాంట్లో చూపిస్తా క్లియర్గా. నోకియా ఒకటి బోర్డు తీసుకొని దాని మీద కూడా క్లియర్గా చూపిస్తా. దీని గురించి చెప్పలేదు మీకు ఒకటిసారి. ఇది ఎయిర్ఫోన్స్ జాక్ 3.5 3.5 3.5 mm జాక్, ఎయిర్ఫోన్ జాక్ అండి ఇది. దీంట్లో ఇన్సర్ట్ చేస్తే ఇది మైనస్ గ్రౌండ్, లెఫ్ట్ రైట్ గ్రౌండ్ అండి, కనెక్ట్ అయిపోతుంది, కనెక్ట్ అయ్యి రన్ అవుతుంది. ఇది సిమ్ 1 సిమ్ 2 అండి. ఈ సిమ్ 1 సిమ్ 2కు సంబంధించిన నెట్వర్క్ ఐసి మాత్రం ఇక్కడ ఉంటుంది, మెరుస్తుంది, కనపడుతుందా మీకు ఇక్కడ. ఇది నెట్వర్క్ ఐసి, నేను ప్రత్యేకంగా చేయకుండా దీంట్లో ఇచ్చిండు, ఇట్లా ఉంటుంది అంతా, అన్నీ ఉంటాయి దీంట్లో. సరేనండి, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు సెకండ్ బోర్డు స్మార్ట్ బోర్డు గురించి కూడా ఎలా ఉంటుందో దీని కనీస భాగాలన్నీ తెలుసుకుంటూ, ఇంకా ఇప్పుడు ఒక 4G ఫోను కూడా ఇప్పి మీకు చూపిస్తా, ఎలా ఉంటుందో అది ఎలా ఇప్పాలనో చూపిస్తా. కంబో కూడా ఓపెన్ చేసి చూపిస్తా, అది ఎలా ఎక్స్చేంజ్ చేయాలో చూపిస్తా. ఇంకా అంతేకాకుండా
ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఎలా నెట్వర్క్ ఈ పిన్స్ ఛార్జింగ్ పిన్స్ ఎలా ఎక్స్చేంజ్ చేయాలో మీకు చూపిస్తాను నేను. ఈ పీసీబీ బోర్డు ఎక్కడ దొరుకుతుందో మీకు నేను చూపిస్తాను. లోకల్ మార్కెట్లో దొరుకుతుంది, ఆన్లైన్లో దొరుకుతుంది, మనం తెచ్చుకొని వేసుకోవచ్చు. చూపిస్తాను మీకు నేను. ఇంకా సౌండ్ రాకుంటే ఏం చేయాలో కూడా మీకు నేను ఎలా ఎక్స్చేంజ్ చేయాలో చూపిస్తా. కెమెరా రాకుంటే కెమెరా ఒకవేళ బ్లర్ వస్తే ఎలా ఎక్స్చేంజ్ చేయాలో మీకు చూపిస్తాను నేను. ఫ్రంట్ కెమెరా, బ్యాక్ కెమెరా, ప్లస్ అలాగే ఈ బ్యాటరీ రిమూవబుల్ బ్యాటరీ అండి, తీయొచ్చు పెట్టవచ్చు, కానీ ఇన్బుల్ట్ బ్యాటరీ ఉంటుంది. అది ఆ పీసీబీ మీకు ముందుగా నేను చూపించబోతున్నా ఫ్రెండ్స్. మొత్తం మీద అయితే ఈరోజు ఇవేనండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీరు చూసినందుకు. మీరు ఎంతో కొంత జ్ఞానాన్ని మొబైల్ గురించి తెలుసుకుంటాను నేను విశ్వసిస్తున్నాను ఫ్రెండ్స్. ఇలాగే ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అనేకులు ఈ ఛానల్కు మీరు చాలా మంది అనేకులు ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే మొబైల్ రిపేరింగ్ నేర్చుకోవాలనుకుంటున్న వారు ఆల్రెడీ ఫస్ట్ క్లాస్ అయింది, ఇది సెకండ్ క్లాసు. మీరు జాయిన్ కాండి, నేర్చుకోండి. ప్రతిరోజు మీకు నేను ఒక్కొక్కటి మొత్తంగా నేర్పిస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. షేర్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సపోర్టింగ్.